గురువారం సందర్భంగా నగరంలోని సుభాష్ నగర్ తేనె సాయిబాబా, మాధవ్ నగర్ సాయిబాబా ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురుకుల టీచర్లకు నేడు నియామక పత్రాలను అందజేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం జరగనుండగా పలువురు మంత్రులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో ఫిబ్రవరి 16న ఆటోలు, క్యాబ్లు, డీసీఎంలు, లారీలను బంద్ చేసినట్లు తెలిపింది. జకాన్పల్లి మండలం నారాయణపేట్, పడకల్ గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవం కూడా ఉంటుందని ఆలయ కమిటీ తెలిపారు. మరోసారి రాజ్యసభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నేడు కొమన్పల్లి, పత్తేపూర్, చేపూర్ గ్రామాల్లో పర్యటించారు.